దాదాపుగా ఒక 20 అడుగులు లోతుంటుంది కదా ఈ బావి. అదే ఇక్కడి నుంచి ఇలా పైకి చూస్తే ఇంకొక 20 అడుగులు, మొత్తానికి 40 అడుగుల లోతుకి మనం వెళ్ళి నీళ్లు తీసుకుంటున్నాం అనమాట. ఇది ఎక్కడ ఏంటి అని చాలామంది అడగరు మన ఛానల్ వాళ్ళు, ఎందుకంటే మొన్న లైవ్లో మనం ఇదే చూసాం కాబట్టి. అయితే మెట్లు దిగి లోపలికి వెళ్ళే కొద్దీ సిగ్నల్స్ లేక లైవ్ ఆగిపోయింది. అందుకోసమని మనం ఇలా వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. ఈ మెట్లన్నీ దిగుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది, ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకైతే. ఇలా ఫస్ట్ టైం చూస్తే చాలా థ్రిల్లింగ్ ఉండింది. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఒక 4-5 సార్లు వెళ్ళేసరికి 40 మెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఒక దారిలాగా మెట్లలాగా దిగి మనం కింద బావి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అయితే ఇది ఎక్కడుంది అన్నది ముందు చెప్తాను. ఇక్కడ చూసారా పక్కన, ఇక్కడేమో అంటే అవి పగుళ్ళు లాగున్నాయి కదా, మనుషులే పెట్టుంటారేమో కొలతలకి ఈ గీతలు అని నేను అనుకుంటున్నా. అలానే గూడు ఉంది చూడండి, ఈ గూట్లో దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా దీపాలు ఎందుకు పెడతాం అంటే ఇది దేవుడు కోనేరు ఇలానా అని అంటే దానికన్నా పెట్టచ్చు. లేదంటే రాత్రిపూట ఎవరైనా ఇలాగ రావాలి నీళ్ళ దగ్గరికి అంటే అక్కడ వాళ్ళకి దాని వెలుగుకైనా కూడా పెట్టుకొని ఉండొచ్చు. అయితే 3 మాత్రమే ఉన్నాయి ఇంత పెద్ద గోడలో. అంటే 40 మెట్లు దిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇదంతట్లో 3 మాత్రమే దీపాలు పెట్టుకోవడానికి ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నానంటే ఒక 3 చెక్కుంటారు. ఈ 3 చెక్కడం కంటే ఈ లాంతర్లో ఇవేదో అవి పట్టుకొని రావడమే ఈజీ, దీని మీద కష్టంగా ఉంది అనుకొని వాళ్ళు అక్కడితో ఆపేసి ఉండొచ్చు. చూసారా, మనం దిగేసి ఇక్కడికి వచ్చామంటే ఎదురుగా మనకు ఒక బావి, చుట్టూ 3 గోడలు, అవైతే పూర్తిగా ఉన్నాయి. మనం నడిచొచ్చే 4వ గోడ 4వ వైపు మాత్రం ఒక దారిలాగా కనిపిస్తుంది. ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో పుర్రెలు అవి ఇవి పెట్టి ఏదో చేసినట్లుగా ఉండింది. ఇప్పుడైతే అదంతా ఏం లేదు. అదిగాక ఇక్కడ చెట్లు చెత్త కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఎవరో క్లీన్ చేసినట్టు బాగానే ఉంది. ఇక బావిలోకి తొంగి చూస్తే ఆ బావి చుట్టూ ఏదో చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అదంతా క్లీన్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఒకవేళ కష్టమైనా చేసుకుందాం అంటే దాంతో ఏదైనా ఉపయోగం ఉంటే ఎవరైనా చేస్తారు, కానీ అసలు ఇక్కడికి మానవ మాత్రుడు రాడు. వచ్చిన వీడియోల కోసమో షూటింగ్ అంటే ఎవరైనా నాలాంటి డాన్సులు వేసేవాళ్ళు, నేను కాదు డాన్సులు వేసి వీడియోలు తీసుకునేవాళ్ళు, వాళ్ళు తప్ప పెద్ద ఇది చేయరు. కాబట్టి ఎందుకు, మామూలుగా అయితే ఇక్కడ ఒక కథ చెప్తారు. అదేంటి అంటే ఈ ఏరియాలోనే, ఈ ఏరియా పేరు, ఈ ప్రదేశం పేరు ఏకచక్రాపురం అని, ఇక్కడే పాండవులు వనవాసం టైంలో ఉన్నారని, అప్పుడు భీముడు ఈ పక్కనే ఉన్న బకాసురుడి గుహలో ఉన్న బకాసురుడిని చంపేశారని, అలానే వాళ్ళు నీటి కోసం ఈ కోనేరు లాంటి దాన్ని నిర్మాణం చేశారని ఇదంతా చెబుతారు. నేనైతే అది నమ్మాలి అనుకోవట్లేదు. అది నిజమై ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఇకపోతే ఈ నాయుడుపేట దగ్గరలో ఉన్న యాక్సిర్ తిప్ప ఇదంతా కూడా ఒకప్పుడు ఈ రాజులు, తమిళ రాజులే కదా ఎక్కువ పాలించారు. కాబట్టి వాళ్ళకి శివయ్య అంటే ఎక్కువ ఇష్టం ఉండొచ్చు. దానికోసం వాళ్ళు కనిపించిన తిప్ప మీద కూడల్లో, అంటే నదీ కూడల్లో గుడులు కట్టడం ఇలా అంతా చేశారు కదా, సముద్ర తీరాన అక్కడ ఇక్కడ. అలా ఇక్కడ కూడా కట్టుంటారు. అందుకే మనకి ఈ దగ్గరలోనే భూపతేశ్వర స్వామి ఆలయం అని ఒకటి కనిపిస్తుంది. అది కొన్ని సంవత్సరాల క్రితం పాడుపడిపోయినట్లు ఉంటే ఆ తర్వాత స్థానికులు మంచిగా చేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి నీళ్లు, ఈ కోనేరు స్నానాలు ఇవేమి ఉండవు. ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఆ చుట్టూ మనకు తంతిరాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రం కొత్తగా వేయించారనమాట. ఇంకా కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చూశారు, ఇది ఎప్పటిదో పాతది అని చెబుతున్నారు అని అంటున్నారు. అయితే ఇక్కడ నేను ఒకటి గమనించా, ఏంటంటే రామాయణం జరిగి 7000 సంవత్సరాలు, భారతం జరిగి 5000 సంవత్సరాలు ఇలా చెప్తున్నారు. ఆ లెక్క అయితే పూర్తిగా తప్పై ఉంటుంది. అంటే మనకు ఒక్కొక్కరి జీవితకాలమే ఎంతెంతో ఉంటుంది కదా, దాంతో పోలిస్తే 5000 7000 సంవత్సరాలు అనడం మాత్రం పూర్తిగా తప్పు. అలా మనం కొంచెం లాజికల్గా ఆలోచించినా సరిపోతుంది. ఒకవేళ ద్వాపర యుగం నుంచి ఇప్పటికీ 7000 లేదా 5000 అనుకోండి, అంతకు ముందు దీన్ని కట్టించి అంటే దీన్ని త్రవ్వినప్పుడు ఎంత
ఆ రోజు నుంచి మళ్ళా భీముడు వాళ్ళు స్వర్గానికి వెళ్ళే వరకు ఎంత టైము, ఆ తర్వాత మళ్ళా కలియుగం, అప్పటి నుంచి ఇప్పటికి ఇవంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా సంవత్సరాలు వెనక్కే పోవాలి. కానీ 5000 7000 లెక్క అయితే తప్ప ఉంటుంది. ఒకవేళ ఇది 7000 5000 సంవత్సరాలలో కట్టుంటారు ముందు అని అంటే అప్పుడు మన మనుషులే ఎవరో ఈ కాలపు మనుషులే, ఈ యుగానికి సంబంధించిన మనుషులే చేసుకొని ఉండొచ్చు. అది మనం ఇంకాస్త చదువుకున్న తర్వాత మహాభారతం గురించి, దానికి సంబంధించిన ఈ ప్లేస్ గురించి ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతానికి నా అభిప్రాయాన్ని మళ్ళీ చెప్పి ముగించేస్తాను. చాలామంది అనుకున్నట్లుగా మహాభారతానికి పాండవులకి ఈ ప్లేస్కి ఎలాంటి లింక్ ఉండదు. ఎన్ని వేల సంవత్సరాల క్రితమైనా ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు శివభక్తులు ఈ ఆలయాన్ని నిర్మించుకో ఉండొచ్చు ఈ దగ్గరలో. ఇప్పుడు శివాలయం ఉందంటే భక్తులు వస్తూ ఉంటే ఇంత తిప్ప మీదకి నడుచుకుంటూ వస్తే వాళ్ళకి నీరు అది ఎలా, అలానే స్వామివారికి నిత్య పూజలకి అభిషేకాలకి నీరు, అందుకని దగ్గరలోనే ఒక కోనేరు లాంటిది కట్టిద్దామని అనుకో ఉండొచ్చు, బావి లాంటిదైనా. ఇక అలా కొండని త్రవ్వి కోనేరు చేసి అక్కడ బావిలో నీళ్లు వచ్చేలాగా చేసుకొని ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మనం మహాభారతానికి రిలేట్ చేసేసి ఉండొచ్చు. ఇది అభిప్రాయమే కానీ నిజమని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనం ఇంకా పరిశీలించాల్సింది పరిశోధించాల్సింది చాలా ఉంది. అలా వేరే వేరే ప్లేసెస్ కూడా తిరిగి ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయో చూసి అప్పుడు మాట్లాడుకుందాం.